అది ఒక వర్షపు సాయంత్రం. నేను తొలిసారి చిన్ని అనే నల్లని కుక్కపిల్లను చూసిన రోజు. అది ఓ పగిలిన బెంచ్ క్రింద వణికిపోతూ ఒంటరిగి నిలబడింది. అర్థమయ్యేలా తడిసిన కళ్ళతో. నేల తడిగా ఉండగా, నేను దాని వైపు నడవాలని 2 మార్లు ఆలోచించాను. అన్నీ సవ్యంగా సాగితే, ఎలాంటి భయం లేకుండా అది నా వైపు రాదా? నేను మెల్లగా కుక్కపిల్లకు దగ్గరయ్యాను. నా చెయ్యిని అంచనా వేసేలా ముందుకు చాచాను. వర్షపు బిందువులు ఆకులపై ప్రకాశించాయి. అది నిశ్శబ్దంగా నా వైపు చూసింది. జాగ్రత్తగా దాని అడుగులు వేసింది. ఒక అడుగు ముందుకు. ఆపుకొని. మళ్ళీ ముందుకు. రాజీ వెనుక నిలబడి తన ఎర్రతిరుగు మెదులుతుండగా చూస్తోంది. ఇది నిన్ను నమ్ముతోంది అంటూ చిరునవ్వుతో అన్నారు. నిజంగా. చిన్ని నా వేళ్లను సున్నితంగా పరీక్షిస్తోంది. నేను నవ్వాను. దీనికి చిన్ని అనే పేరు ఎలా ఉంటుంది? రాజీ చిరునవ్వుతో, చిన్ని. చాలా బాగుంది అని చెప్పింది. అది సాఫాగా ముందుకు నడిచింది. చిన్ని ఇక మాపై నమ్మకం పెంచుకున్నది. ఇకపై మా జీవితాల్లో భాగమైనదని అర్థమైంది. పంట వర్షం మళ్ళీపోయింది. కానీ మా హృదయాల్లో ఒక కొత్త కథ మొదలైంది. చిన్ని ఇక ఒంటరియే కాదు. అది ఒక వర్షపు సాయంత్రం. నేను తొలిసారి చిన్ని అనే నల్లని కుక్కపిల్లను చూసిన రోజు. అది ఓ పగిలిన బెంచ్ క్రింద వణికిపోతూ ఒంటరిగి నిలబడింది. అర్థమయ్యేలా తడిసిన కళ్ళతో. నేల తడిగా ఉండగా, నేను దాని వైపు నడవాలని 2 మార్లు ఆలోచించాను. అన్నీ సవ్యంగా సాగితే, ఎలాంటి భయం లేకుండా అది నా వైపు రాదా? నేను మెల్లగా కుక్కపిల్లకు దగ్గరయ్యాను. నా చెయ్యిని అంచనా వేసేలా ముందుకు చాచాను. వర్షపు బిందువులు ఆకులపై ప్రకాశించాయి. అది నిశ్శబ్దంగా నా వైపు చూసింది. జాగ్రత్తగా దాని అడుగులు వేసింది. ఒక అడుగు ముందుకు. ఆపుకొని. మళ్ళీ ముందుకు. రాజీ వెనుక నిలబడి తన ఎర్రతిరుగు